నేను మా ఇంటి దగ్గర ప్రతి చెట్టుకు నీళ్ళు ఇవ్వడం కష్టమయ్యి ఇలా డ్రిప్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాను. ఈ డ్రిప్ అయితే మిగిలింది మా పొలంలో. అందుకని తీసుకొచ్చి ఇలా డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తున్నాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇప్పటికే ఒక 15-20 చెట్లు ఉన్నాయి. వాటికి అన్నిటికీ నీళ్ళు ఇవ్వాలంటే చాలా కష్టం. అది సమ్మర్లో అయితే ఇంకా కష్టం. పైగా ఇట్లా నీళ్ళు ఇస్తే వాటర్ సేవ్ అవుతుంది. ప్లస్ చెట్టు గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. అది కాకుండా నేను రీసెంట్గా కొత్త చెట్లు తీసుకొచ్చాను. వాటి అన్నిటికీ ఇంకా ఫుల్ చెట్లు అయిపోయాయి. ఇదైతే ఎర్రచందనం చెట్టు రీసెంట్గా నాటాను. ఇది 1 ఇయర్ ట్రీ. రీసెంట్గానే తీసుకొచ్చాను. ఇంకా ఈ మహాగని శ్రీగంధం చెట్లు ఉన్నాయి. ఇవి కూడా వేయాలి. ఇంకా సీతాఫలం చెట్టు, ఇది చాలా పెద్ద చెట్టు. ఎప్పుడోసారి వాటర్ ఇస్తే మాత్రం ఫుల్ వాటర్ ఇవ్వాలి. అందుకని దీనికి కూడా డ్రిప్ వేసాను. కింద తమలపాకు చెట్టు కూడా ఉంది. ఇంకా ఇది వచ్చి లిచ్చి ట్రీ. ఇది కూడా అది మొన్ననే నాటాను. ఇది కూడా 1 ఇయర్ ట్రీ. పక్కన ఇంకా అది కూడా సీతాఫలం చెట్టు. అది కూడా పక్షుల ద్వారా వచ్చింది ఆ చెట్టు. మేమైతే సపరేట్గా ఏం వేయలేదు. ఇంకా పక్కన కూడా మళ్ళీ ఇంకో సీతాఫలం చెట్టు. ఇంకా చాలా ఉన్నాయి సీతాఫలం చెట్లు మా ఇంటి దగ్గర. అవన్నీ తీసేసాను, కొన్నే ఉన్నాయి. ఇంకా ఇది దానిమ్మ చెట్టు. దీనికి కూడా వాటర్ మంచిగానే ఇవ్వాలి. ఇదైతే ఫుల్ ఫ్రూట్తో ఉంది ప్రజెంట్. అందుకనే ఇంకా ఈ కరివేపాకు, ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇంటికి అటువైపు కూడా చెట్లు ఉన్నాయి. లెమన్ ట్రీ, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఆవకాడో చెట్టు వేశాను. ఇంకా బొప్పాయి చెట్టు, ఇంకా డ్రాగన్ ఫ్రూటు, ఇలా చాలా ఉన్నాయి. అందుకనే ఇంకా డ్రిప్ వేసాను మొత్తం. ఎలాంటి ఇష్యూ లేకుండా వాటర్ ఇస్తే అవే పోతుంటాయి.